Hi. Here's my problem of the day. Insert into sorted linked list. Given a sorted linked list, the task is to insert a new node in the circular linked list so that it remains a circular linked list. ఈ క్వశ్చన్ ఏంటంటే మనకు ఒక సార్టెడ్ లింక్ లిస్ట్ ఇస్తారు, ఇంకొక డేటా ఇస్తారు. ఆ డేటాని మనం సర్క్యులర్ సార్టెడ్ లింక్ లిస్ట్లో ఇన్సర్ట్ చేయాలి. ఆ ఇన్సర్ట్ చేయడం ఎలా సాల్వ్ చేయాలనేదే మనకి ప్రాబ్లం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇందులో మనకి ఒక లింక్ లిస్ట్ ఉంది. దాంట్లో ఉన్న నోడ్స్ 1, 2, 4 అండ్ మనకి ఇన్సర్ట్ చేయమని ఇచ్చిన డేటా 2. దాన్ని మనం ఇన్సర్ట్ చేస్తే తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు లింక్ లిస్ట్లో మనం ఇన్సర్ట్ చేయాలంటే ఇది సార్టెడ్ లింక్ లిస్ట్ అన్నాడు కాబట్టి మనం ఒక నెంబర్ని ఆ సర్క్యులర్ లింక్ లిస్ట్లో ఇన్సర్ట్ చేసినప్పుడు దాని ముందున్న నెంబర్ దానికంటే చిన్నదైనా అవ్వచ్చు లేదా ఈక్వల్స్ టు అవ్వచ్చు. దానికంటే తర్వాత ఉన్న నెంబర్ పెద్దదైతే ఆ మధ్యలో మనం తీసుకెళ్ళి దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే అప్పుడు మనకి సార్టెడ్ లింక్ లిస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ మనకి ఈ లింక్ లిస్ట్ అనేది అసలు హెడ్ అనేది నల్కి పాయింట్ చేసి ఉందనుకోండి, అప్పుడు మనం ఏదైతే డేటా ఇచ్చాడో ఆ డేటాయే మనకి న్యూ నోడ్ అవుద్ది. ఆ న్యూ నోడ్నే మనం హెడ్కి అసైన్ చేసి రిటర్న్ చేస్తాం. ఒకవేళ అలా కాకుండా మనకి ఇచ్చిన డేటా అనేది ఇక్కడ 2 కాకుండా ఒకవేళ 0 కానీ లేదంటే ఇక్కడ 1 కంటే తక్కువ ఉన్న నెంబర్ ఏది ఇచ్చినా మనం హెడ్ దగ్గర ఇన్సర్ట్ చేయాలి. హెడ్ దగ్గర ఇన్సర్ట్ చేయాలంటే మనం ఇక్కడ నార్మల్ లింక్ లిస్ట్ అయితే నార్మల్గా స్టార్టింగ్లో హెడ్లో ఇన్సర్ట్ చేస్తే సరిపోద్ది. కానీ ఇక్కడ సర్క్యులర్ లింక్ లిస్ట్ కాబట్టి ఈ లాస్ట్ నోడ్ అనేది మనకి హెడ్కి పాయింట్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నార్మల్గా ఇన్సర్ట్ చేసి ఈ లాస్ట్ పాయింటర్ 4 అనేది ఇక్కడున్న లాస్ట్ది ఈ ముందర మనం ఏ నోడ్ అయితే ఇన్సర్ట్ చేసామో దానికి అటాచ్ చేయాలి. లేదు ఒకవేళ మనకి లాస్ట్ నోడే ఒకవేళ ఇచ్చిన డేటా అనేది ఇక్కడ 4 ఉంది కదా లాస్ట్ నోడ్, మనకు ఒకవేళ 5 ఇచ్చాడు అనుకోండి, ఈ 5ని ఈ 4కి ఇన్సర్ట్ చేసి దీన్ని ఈ నెక్స్ట్ పాయింటర్ 1కి ఇన్సర్ట్ చేయాలి. ఈ 4 నెక్స్ట్ పాయింటర్ 5 అవుతుంది. ఇలా మనకి సర్క్యులర్ లింక్ లిస్ట్లో ఇన్సర్ట్ చేయడానికి 3 ఉన్నాయి. ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్, ఇన్సర్ట్ ఎట్ మిడిల్ అండ్ ఇన్సర్ట్ ఎట్ ఎండింగ్. ఇన్సర్ట్ ఎట్ బిగినింగ్ చేసిన, ఇన్సర్ట్ ఎట్ ఎండింగ్ చేసిన మనకి లాస్ట్ పాయింటర్ మార్చాలి. అండ్ దెన్ వీ హ్యావ్ ఇన్సర్టెడ్ మిడిల్. దీన్ని మనం ఇప్పుడు జావాలో కోడ్ చేసి చూద్దాం. ఇందులో మనకి ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన డేటాని ఒక నోడ్లో స్టోర్ చేసుకుందాం. ఇలా మనం ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ మనకి ఇచ్చిన హెడ్ పాయింటర్ అనేది నల్ అయిందంటే మనం ఆ న్యూ నోడ్నే రిటర్న్ చేస్తాం. కానీ సర్క్యులర్ లింక్ లిస్ట్ అవడం వల్ల ఆ న్యూ నోడ్ అనేది ఆ న్యూ నోడ్కే పాయింట్ చేస్తుంది. ఇంకా మనం దాన్ని రిటర్న్ చేస్తాం. లేదు అలా కాకుండా మనకి హెడ్ అనేది నల్ కాకుండా ఉందంటే మనం కరెంట్ అనే పాయింటర్లో హెడ్ని స్టోర్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఎప్పుడు ఇచ్చిన దాన్ని డైరెక్ట్గా వాడితే మనం ఆ అడ్రస్ని లూజ్ అవుతాం కాబట్టి దాన్ని ఒక టెంపరీ నోడ్లో స్టోర్ చేసుకుంటాం. అలాగే నోడ్ ఆ కరెంట్ యొక్క నెక్స్ట్ని కూడా మనం ట్రాక్ చేసుకోవాలి. అది మనం మిడిల్ కేస్లో ఎందుకు ట్రాక్ చేసుకోవాలనేది మనకు తెలుస్తుంది. ఇది కరెంట్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు ఒకవేళ మనకిచ్చిన డేటా అనేది మన హెడ్ డేటా కంటే తక్కువ అయితే మనం ఇన్సర్టెడ్ బిగినింగ్ చేసుకోవాలి. ఇలా మనకు అయిందంటే ఫస్ట్ మనం లాస్ట్ నోడ్ ఎక్కడుందో తీసుకోవాలి. ట్రావర్స్ చేయడానికి హెడ్కి అసైన్ చేస్తాం.
మనం లాస్ట్ నోడ్ అంటే మనకి ఎలా తెలుస్తుంది, లాస్ట్ డాట్ నెక్స్ట్ అనేది హెడ్ కాకుండా ఉండాలి. అప్పుడు వరకు మనం ట్రావర్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి లాస్ట్ ఈక్వల్స్ టు లాస్ట్ డాట్ నెక్స్ట్ అంటాం. ఇలా అయిపోయిన తర్వాత మనం లాస్ట్ పాయింటర్ అంటే మనం ఇక్కడ 4 దగ్గర ఉంటాం. అప్పుడు 4 దగ్గర ఉన్నాక ఈ లాస్ట్ యొక్క నెక్స్ట్ అనేది మనకి న్యూ నోడ్కి పాయింట్ చేస్తుంది. అండ్ మనం న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ ఏమో హెడ్కి అసైన్ చేస్తాం. ఇలా మనకి ఈ న్యూ నోడ్ ఇక్కడ క్రియేట్ చేసిన న్యూ నోడ్ ఇక్కడ కనెక్షన్ ఉంటుంది. తర్వాత ఈ 4 అనేది ఇక్కడ లింక్ చేస్తాం. ఇలా ఇది మనకి కేస్ 1 అవుద్ది. అప్పుడు మనం రిటర్న్ న్యూ నోడ్, ఎందుకంటే మనకి ఇప్పుడు న్యూ నోడే హెడ్ అవుతుంది కాబట్టి న్యూ నోడ్ని రిటర్న్ చేస్తాం. అలా కాకుండా మనకి న్యూ నోడ్ కాకుండా ఒకవేళ ఇన్సర్టెడ్ బిగినింగ్ అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ డిఫైన్ చేసుకున్నాం కదా, ఈ వేరియబుల్ వాడతాం. కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది నాట్ ఈక్వల్స్ టు హెడ్ అయినంత వరకు మనం ట్రావర్స్ చేస్తాం. ఇప్పుడు మనం ఇన్సర్టెడ్ మిడిల్ చేయాలంటే మనం మిడిల్ చేసే పొజిషన్లో ముందున్న వాల్యూ అనేది దీనికంటే లెస్ దెన్ ఉండాలి, దాని తర్వాత ఉన్నది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు దానికంటే ఎక్కువ కానీ లేదంటే ఈక్వల్ కానీ ఉండొచ్చు. దాన్ని మనం ఇఫ్ కండిషన్లో పెట్టి చెక్ చేస్తాం. ఇలా మనకి ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవుద్దో అప్పుడు మనం న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ని మన యొక్క కరెంట్ నెక్స్ట్తో అసైన్ చేస్తాం. ఇప్పుడు మనం ఉన్న కరెంట్ డాట్ నోడ్ యొక్క నెక్స్ట్ అనేది మన న్యూ నోడ్కి అసైన్ చేస్తాం. ఇలా అసైన్ చేస్తే మనకి ఇచ్చిన వాల్యూని ఇన్సర్ట్ చేసినట్టు కాబట్టి రిటర్న్ హెడ్ని రిటర్న్ చేస్తాం. ఒకవేళ ఈ కండిషన్ కానీ అవ్వకపోతే, సాటిస్ఫై అవ్వకపోతే మనం ఇంకా ఇటరేట్ అవ్వాలి. అప్పుడు కరెంట్ అనేది దాని నెక్స్ట్ పాయింటర్ కరెంట్ డాట్ నెక్స్ట్కి వెళ్తుంది. కరెంట్ నెక్స్ట్ అనేది కరెంట్ నెక్స్ట్కి వెళ్తుంది. ఇలా మనం ఇన్సర్టెడ్ మిడిల్, ఒకవేళ ఆ వాల్యూ అనేది మనకి ఈ లింక్ లిస్ట్లో ఉన్న ఏ వాల్యూలో కంటే చిన్నది కాకపోతే ఈ వైల్ లూప్లో మనకి రిటర్న్ హెడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా ఎగ్జిక్యూట్ అవ్వలేదంటే అది మనకి ఇన్సర్టెడ్ లాస్ట్ కేస్. లాస్ట్లో ఇన్సర్ట్ చేయాలంటే మన న్యూ నోడ్ నెక్స్ట్ ఏమో హెడ్ అవుద్ది. అప్పుడు మన కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే మన లాస్ట్ నోడ్ ఏమవుద్ది, న్యూ నోడ్ అవుద్ది. హెడ్ అయితే మన కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది న్యూ నోడ్ అవుద్ది. అప్పుడు మనం హెడ్ని రిటర్న్ చేస్తాం. ఇలా ఈ ప్రాబ్లంలో 3 కేసెస్ని మనం ఇలా హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు కంపైల్ చేసి చూద్దాం. And we submitted that కంపైలేషన్లో కేస్ మనకి ఇచ్చిన ఫస్ట్ కేస్ అనేది అయింది. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం.
సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయింది కోడ్. ఈ కోడ్ ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం ఎన్ని విధాలుగా డివైడ్ చేసి పార్ట్స్గా సాల్వ్ చేయొచ్చో చూడండి. ఆ తర్వాత ఒక్కొక్క కేస్ని హ్యాండిల్ చేస్తూ మనం అర్థం చేసుకుంటే కోడ్ ఈజీగా రాయడం అవుద్ది. థ్యాంక్ యూ.